ఒక వస్తువును అందుకునేటప్పుడు మొండెము, భుజాలు, మోచేతులు, మణికట్టు, ఆ తర్వాత చేతి వేళ్లను ఉపయోగించడం జరుగుతుంది. దీనిని వివరించు వికాస దిశా సూత్రము. సమీప దూరస్థ వికాసము. మనిషి జీవితం మొదట దేనితో ప్రారంభమవుతుంది? జైగోట్, సంయుక్త బీజం. అన్నిటికంటే అత్యంత చివరగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియం దృష్టి. ఇతర దశలతో పోల్చితే భౌతిక శారీరక వికాసం అతి తక్కువ వేగంతో జరుగు దశ ఉత్తర బాల్య దశ. పరోపకార బుద్ధి, సేవా దృక్పథం ఈ దశలో వికసిస్తాయి. కౌమార దశ. ముద్దు పలుకుల దశ కాలము 4 నుంచి 12 నెలలు. కాలము, దూరము, వేగము లాంటి భావనలను పిల్లవాడు ఆలోచించగలగడం ఏ వికాసానికి సూచిక? మానసిక వికాసానికి. సార్వత్రిక వ్యాకరణం అనే భావనను ఉపయోగించిన వారు నోమ్ చోమ్స్కీ. ద మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ ద చైల్డ్ గ్రంథ రచయిత జీన్ పియాజే. తనకు తెలిసిన కుక్క అనే జంతువు ద్వారా నక్కను కూడా కుక్కగా భావించి దాన్ని తన స్కీమాలో చేర్చుకోవడం సాంశీకరణము. ఉద్దీపనలు ఎదురుగా లేకపోయినప్పటికీ సమస్య పరిష్కరణ ఇవ్వగలుగు దశ అమూర్త ప్రచాలక దశ. గురుత్వాకర్షణ శక్తి అనే భావనను అర్థం చేసుకొనుటకు విద్యార్థికి అవసరమైన ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ. ఉద్వేగ ప్రజ్ఞ అనే అంశమును బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినవారు గోల్మెన్, అమెరికా దేశస్థుడు. అస్పష్టమైన ఉద్దీపనలను కలిగి ఉండే మూర్తిమత్వ పరీక్షలు అప్రక్షేపక పరీక్షలు. హిప్పోక్రేటస్ ప్రకారం ఎల్లప్పుడూ విచారంగా, నిరాశావాదులుగా ఉండేవారు విషణ్ణువులు. వ్యక్తి యొక్క చర్య ప్రతిచర్యల మొత్తమే మూర్తిమత్వం అనేవారు కాటిల్. కార్యసాధక నిబంధనమును ప్రతిపాదించినవారు స్కిన్నర్, అమెరికా. కార్యసాధక నిబంధనం ఈ విషయంపై ఆధారపడి ఉంటుంది. ఫలిత నియమం. విద్యార్థుల వయసుకు తగిన కృత్యాలు ప్రవేశపెట్టాలి. ఈ వాక్యంలో ఇమిడి ఉన్న థార్న్డైక్ నియమము. సంసిద్ధత నియమము. ఒక గీతను చెరపకుండా చిన్నది చెయ్యటం ఎలా అన్న సమస్యకు పరిష్కారం దాని పక్కన పెద్ద గీత గీయటం అనేది అంతర్దృష్టి.